కోరండి. ఎందుకంటే మీ పిల్లల మీద మీకు ఎంత ప్రేమ ఉంటుందో అలాగే దేవునికి కూడా ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందండి? తన చేతులతో సృష్టించినవాడు తన పిల్లల మీద ఆ ప్రేమను కలిగినవాడు కాబట్టి తానేమో కుమారుడిగా జన్మించి మన మీద ఏలుబడి చేసే పాపములన్నిటికీ కూడా తానే ఈ లోకంలో జన్మించి ఆ పాపములు తానే మోసుకుని మన కళ్ళ ముందు పెడుతున్నారండి. పాపానికి వచ్చే జీతము ఇది. అంటే ఈ శిక్ష పాపానికి వస్తుంది. ఇప్పుడు ప్రభు గురించి ఈ బాధలను చెప్పుకున్నామండి. ఆయన శరీరం ఎలా దున్నబడిందో, అదేవిధంగా ఆయన ఒక శిరస్సు ఎలాగ ముళ్ళ కిరీటం ద్వారా ఎలా బాధించబడిందో, ఆయన రక్తం ఎలా కారిందో చెప్పుకుంటున్నాం. మరి ఇవన్నీ కూడా ఎందువల్ల వచ్చినాయి? పాపం వల్లండి. పాపానికి వచ్చే జీతము మరణం. ఆ మరణం ఎలాగా? ఇటువంటి మరణమేనండి. ఇటువంటి మరణం పాపం కోరుతుందండి. అది మనకు చూపించడం కోసమే